ఆరూరు రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఫస్ట్ అలాగే చూద్దాం. సదానా విజువల్ మా అక్కడ చూసా ఇట్లా చంపదు కెమెరా తోడు చిన్న నాకు ఆరోగ్యం ఏమో నేను పట్టుకున్నాను. చాలు లైవ్లో పోయినా మస్తు చాలు పోయినా అట్లే ఉండండి లైవే ఉండండి. PCR ఫోన్ రాలే రెడీ. హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీకి ఆరూరు రమేష్ రాజీనామా చేశారు. ఈ రోజు బీజేపీలో చేరుతున్నట్లు కూడా ప్రకటన చేశారు. ప్రకటన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆరూరు రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద మనం ఇక్కడ ఉన్నాము. ఆరూరి రమేష్ ఇంటి వద్ద తీవ్ర హైడ్రామా అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆరూరు రమేష్ ఇల్లు ఇక్కడ ఉంటుంది. ఆరూరు రమేష్ వాళ్ళ మీడియా సమావేశం పెట్టడం కోసం వరంగల్ మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. నిన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన ఒక హోటల్లో కలిసిన తర్వాత బీజేపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చేరిన తర్వాత వరంగల్ పార్లమెంటు అభ్యర్థిత్వం ఆరూరు రమేష్ ఇవ్వడానికి బీజేపీ కూడా సిద్ధమైంది. అందులో భాగంగా ఇవాళ వరంగల్లో మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో పార్టీ మారడానికి గల కారణాలను వివరించి మీడియాకి చెప్పిన తర్వాత ఆయన ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లి రేపు బీజేపీలో జాయిన్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మీడియా సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా
అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, నాగూర్ల వెంకటేశ్వర్లు, బీరవల్లి భరత్ కుమార్ రెడ్డి నలుగురు ఆరూరు రమేష్ ఇంటికి వచ్చారు. వచ్చి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. దానికి ఆరూరు రమేష్ నిరాకరించారు. ఇప్పుడు చర్చలు లేవు, కేవలం మీడియా సమావేశం పెట్టాను, మీడియా సమావేశంలో అన్ని వివరిస్తానంటూ ఆయన చెప్పినప్పటికీ కూడా వారు వినకుండా ఆయనను బలవంతంగా కారెక్కించుకొని తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆరూరు రమేష్ అనుచరులు అదేవిధంగా ఆయనకు సంబంధించిన నాయకులందరూ కూడా ఆ వెహికల్ను ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరూరు రమేష్ను తీసుకెళ్లొద్దు, ఆరూరు రమేష్ని తీసుకెళ్తే బాగుంటుందంటూ ఆరూరి రమేష్కు అనుగుణంగా అదేవిధంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాలు చేసినప్పటికీ కూడా ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తన వాహనంలో ఆరూరిని తీసుకెళ్లారు. తీసుకెళ్లిన నేపథ్యంలో ఆరూరు రమేష్ అనుచరులు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆరూరు రమేష్ పార్టీ మారాలనుకుంటున్నారు, ఇది వాస్తవం. ఎందుకు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వీరందరూ ఎందుకు తీసుకెళ్లారంటే ఏం చెప్తారు? ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆరూరు రమేష్ అనేటి ఆయనకు 2 పర్యాలు ఈ యొక్క వర్ధన్నపేట నియోజకవర్గం నుండి అధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అతనికి మంచి పేరుంది. ఈ ఉమ్మడి జిల్లాలోనే ఎవరు గెలవని మెజార్టీతోటి ఆరూరు రమేష్ భారీ మెజార్టీతో గెలవడం కొందరికి ఈ టీఆర్ఎస్ పార్టీలను కొద్దిగా వాళ్ళకు కొద్దిగా పై నాయకత్వానికే కొద్దిగా వెల్తిగా ఉన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మొన్ననే బీజేపీ పోతా అని 10 రోజుల కిందనే వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ను మన హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ మళ్ళీ నీకే టికెట్ ఇస్తాం ఎంపీగా, నిన్ను ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మా పార్టీ పైన ఉంది అని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి 10 రోజులు అవుతుంది. మళ్ళీ హామీని నిలబెట్టుకొని నిన్న షంబీపూర్ రాజుకైతే ఎట్లాగైతే ఎంపీ టికెట్ ఇచ్చిందో నిన్ననే ఇచ్చి ఆయనకు సంతృప్తి పడితే బాగుండేది. ఇక్కడున్న నాయకత్వం కొంతమంది ఆయన ఇవ్వాలొచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు తప్ప మళ్ళీ 10 రోజుల గ్యాప్లో ఆయన రిక్వెస్ట్ చేయని వాళ్ళు అందరు ఉన్నారు. ఇవాళ ఉమ్మడి జిల్లా ఈయనకు కింద 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి ఆరూరు రమేష్ మీకు అండగా ఉంటాం, మేము గెలిపించుకుంటాం అనే వ్యక్తి ఎవరు లేరు. ఈరోజు ఏదో సానుభూతి తెలపడం కోసం పై మాటల కోసమే ఈ నాయకత్వం వరంగల్ జిల్లా నాయకత్వం రావడం జరిగింది. కానీ వాళ్ళకు ఆరూరు రమేష్ గెలవాలనే ఉద్దేశం లేదు. దయచేసి మీకు విన్నపం ఏంటంటే ఆరూరు రమేష్కు ఉన్న మంచి పేరును చెడగొట్టడం కోసం ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులే ప్రయత్నం చేస్తున్నారు. ఆరూరు రమేష్ను మాజీ మంత్రి దయాకర్రావు ఎమ్మెల్సీ సారే తీసుకుపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, మేము 2001 నుంచి ఉద్యమకాల దశ నుండి ప్రజెంట్ 2024 వరకు మేము తెలంగాణలో ఉద్యమం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అట్నే కొనసాగుతున్నాం. మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆరూరు రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇచ్చేసిన తర్వాత టీఆర్ఎస్ అనేది విపరీతంగా బలపడింది. కింది స్థాయి కార్యకర్తను కూడా అట్టడుగు ఉన్న కార్యకర్తలు సకల బాధలు తెలుసుకొని కార్యకర్తల వెన్నుదన్నుగా ఉండి వారిని సప్రాజకులుగా తీర్చిదిద్ది చాలా మందిని వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను చేసి కింది వార్డు మెంబర్ స్థాయి నుంచి దాదాపుగా జడ్పీటీసీ ఇప్పుడు ఆరూరు రమేష్ను తీసుకుపోవడానికి మీరు ఎలా చూస్తారు? ఎందుకు ఆరూరు రమేష్ను బీఆర్ఎస్లో ఉన్నాడు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు తీసుకెళ్తుంటే మీరు ఎందుకు అడ్డుకున్నారు? సార్, మేము ఎందుకంటే కష్టపడే నాయకుడికి ఎలాంటి విలువలు కోల్పోతున్న ఈ తరుణంలో కరెక్ట్గా ఇది పైనాయకత్వం అధిష్టానం కరెక్ట్గా లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2001 ఉద్యోగాల నుంచి కష్టపడ్డ నాయకత్వం అను ఎమ్మెల్యేలు గెలిచినాక అందరూ కేసీఆర్ పక్షాన చేరి అక్కడ పూలవనలు చల్లుకుంటుంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరినీ అక్కున చేర్చుకొని 15 రోజుల తర్వాత అక్కడికి పోయి 10 నాయకత్వాన్ని కలవడం జరిగింది. అటువంటి అంటే కష్టపడే తత్వం ఉన్న ఈ నాయకునికి ఖచ్చితంగా విలువ ఇవ్వాలి. నేను బీజేపీలోకి వస్తున్నా అని చెప్పిన వ్యక్తిని ఈరోజు బలవంతంగా వచ్చి తీసుకుపోవడే అసలు రాజకీయ విలువలు ఉన్నాయా లేవా? ఏమైనా కిడ్నాప్ చేసిన అంటే ఇప్పుడు కిడ్నాప్ చేస్తున్నా ఏమన్నా ఒక అర్థం లేని పనితో చేస్తూ ఉన్నారు. ఎవరు ఇష్టం ఉన్న పని వాళ్ళు చేస్తారు. ఇలా పెద్ద హేమీలే రాజకీయాలు మారుతున్నారు, ముఖ్యమంత్రులు అట్లా మారుతున్నారు. అట్లాంటిది ఆయన ఇష్టపూర్వకంగా నిన్న వచ్చి అమిత్ షాని కలిసి ఇవన్నీ చేసినాక బలవంతంగా తీసుకుపోవడం ఎక్కడిది? అంటే సిగ్గు లేకుండా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఆరూరు రమేష్ కూడా వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు, మేము చూసినాం. చర్చలు లేవు, మీడియాతో మాట్లాడాలంటున్నారు. ఆయన అనుచరులు కూడా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అయినా వారు తీసుకెళ్లారు. దీనికి సంబంధించి అదే నేను ఏం చెప్తున్నా, ఇవాళ తనకు ఇష్టం ఉండే నిన్న నేను కూడా అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయనతో పాటే ఉన్నాను. కిషన్ రెడ్డి గారిని కలిసిండ్రు, నేను బీజేపీలో జాయిన్ కాబోతున్నా. నిన్న మందకృష్ణ మాదిగ గారు కూడా వచ్చిండ్రు, అందరం కలిసి మాట్లాడినాము. ఈ రోజు మళ్ళీ కిషన్ రెడ్డి గారిని కలిసి టైం తీసుకొని జాయిన్ అయ్యేది. ఓ దిక్కు జాయిన్ అయ్యేటోని నాకు ఇష్టం లేదు ముర్రు అన్న కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేసుకొని పట్టుకపోతే అసలు ఏముంది? టీఆర్ఎస్ పార్టీది ఏమనుకుంటున్నాం? ఇంకా మేమేం అధికారంలో ఉన్నాం అనుకుంటున్నా? టీఆర్ఎస్ పార్టీ మేమే అధికారంలో, మేము చెప్పిందే వేదమని ఒక
ఆలోచన మేము పోయి మాట్లాడడానికి ప్రయత్నం. పార్టీ మారడానికి సిద్ధమైన ఆరూరికి అండగా నిలబడడంలో వరంగల్ బీఆర్ఎస్ నాయకత్వం విఫలమైందంటే మీరేం చెప్తారు? మీరే ఆయన వారికంటే ముందొచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడము అది మేము ఏమీ కూడా రావాలి పోవాలి అనుకుండా ఆయన జాయిన్ అవుతానన్నాడు. మేము అడిగినాము. దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. మీ అందరు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి మేమైతే దానిలో అభ్యంతరం కాదు కదా. దానిలో విఫలం ఏమున్నది? ఇప్పుడు ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం ఉన్న దాంట్లో పోతారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాక మేము ఇలా మధ్యాహ్నం హైదరాబాద్ పోదామని ఒక ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా చేస్తారనే ఆలోచన లేదు కదా. తదుపరి ఆరూరిని అయితే హైదరాబాద్ తీసుకువెళ్తున్నారు నాకు తెలిసి. అయితే తెలంగాణ భవన్ లేకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకెళ్తారు. మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఆరూరు భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అంటున్నారు? ఏమీ లేదు, అదంతా ఏది ఉండదు. ఆరూరు రమేష్ గారికి ఇష్టం లేదు. నిన్న వారు జాయిన్ అయినారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు. ఆయన ఇష్టపూర్వకంగానే ఏం కిడ్నాప్ చేస్తే ఏం ఉండయా? పోలీస్ వ్యవస్థ లేదా? ఏంది దానికి ఏంది అర్థం ఏంది? కాబట్టి యథావిధిగా మళ్ళీ ఆరూరు రమేష్ గారు బీజేపీలోనే జాయిన్ అవుతారు. బీజేపీ నుంచే వస్తుంది. అంటే ఇది కిడ్నాప్ గానే చూస్తున్నారు? 100% ఇప్పుడు మీకు ఇంతమంది సమక్షంలో కిడ్నాప్ చేసినట్టే కదా. బలవంతంగా గుంజుకుపోయి మీరు కూడా ఆయన చూసిండ్రు కదా, మాట్లాడడానికి ప్రయత్నం చూసిండ్రా లేదా? అంటే కావాల్సుకొని బయటకు వెళ్లకుండా బండిలో కూర్చోబెట్టుకొని దయాకర్ రావు గారు ఎన్ని మాటలు మాట్లాడిండు. ఆయన పార్టీ చేంజ్ అయిన ముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ముందు ఓ రోజు వరకు కూడా తిట్టిన పార్టీ మళ్ళీ వచ్చి వెంటనే టీఆర్ఎస్ పార్టీ. మరి ఆయన జాయిన్ అయినప్పుడు ఏంది అంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిగ్గు లేకుండా ఎత్తుకపోవడం అనేది ఏంది? నేను ఇక్కడనే చూస్తున్నా. ఇంకా టీఆర్ఎస్ పార్టీ మేమే అధికారంలో అని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సమాచారం రాష్ట్ర పార్టీకి ఇచ్చిరా అని మీరు కిషన్ రెడ్డి? ఇప్పుడే కదా నేను వచ్చింది. నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది, మాట్లాడడానికి నేను వెళ్తున్నాను. బీజేపీ సంబంధించిన నాయకులు వరంగల్ హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు రావు పద్మ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆరూరు రమేష్ ని బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లడాన్ని కిడ్నాప్ గా అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర పార్టీకి సమాచారం ఇస్తాం, ఆరూరు రమేష్ ని అవసరం అనుకుంటే పోలీసుల సహకారంతో కూడా ఇక్కడికి తీసుకొస్తాం. ఆయన నిన్న అమిత్ షాని హైదరాబాద్ హోటల్లో కలిశారు. పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. బీజేపీలో చేరడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ నాయకులు అనైతికంగా ఆరూరు రమేష్ ని తీసుకెళ్లారనేది బీజేపీ చేస్తున్న ఆరోపణ. అమిత్ షా నిన్న కలిసిన తర్వాత అర్ధరాత్రి ఆరూరు రమేష్ హన్మకొండకు చేరుకున్నారు. ఇవాళ మీడియా సమావేశం పెట్టి పార్టీ మారడానికి గల కారణాలను ఆయన వివరించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళ్లి ఆయన పార్టీ మారి వరంగల్ పార్లమెంటు సభ్యునిగా బీజేపీ నుండి పోటీ చేయాలని ఆరూరు రమేష్ భావించారు. కానీ ఒక్కసారిగా హరీష్ రావు నుండి సమాచారం జిల్లా నాయకులకు రావడంతో ఇక్కడున్న మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజారావుతో పాటు మరో 3-4 నాయకులు ఆరూరు రమేష్ ఇంటికి వచ్చి ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయనతో కూర్చొని మాట్లాడదామని చెప్పి బలవంతంగా ఆరూరు రమేష్ని వాహనంలో మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు వాహనంలో ఆరూరు రమేష్ని తీసుకెళ్లారు. చూడాలి ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు. హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత ఆయనని తెలంగాణ భవన్కి తీసుకెళ్తారా, లేకుంటే నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికి తీసుకెళ్తారా, లేకుంటే ప్రగతి భవన్కి తీసుకెళ్తారా చూడాలి. ఆయన వెళ్ళిన తర్వాత మరి అక్కడ బీఆర్ఎస్ అగ్రనాయకులతో ఆరూరు రమేష్ చర్చలు ఏం చేస్తారు, చర్చలు చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు చెప్పిన విషయాలకు ఆరూరు రమేష్ ఓకే అంటారా, ఓకే అని బీఆర్ఎస్లోనే కొనసాగుతారా, లేకుంటే బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎంత చెప్పినప్పటికీ వినకుండా బీజేపీలోనే జాయిన్ అవుతారని మళ్ళీ తిరిగి వస్తారా చూడాల్సి ఉంటుంది. బీజేపీ నాయకులు అయితే చెప్తున్నారు ఆరూరికి సంఘీజ భావం చెప్పడం కోసం ప్రశాంత్ నగర్లో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆరూరు రమేష్ భార్య బీజేపీ నాయకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఆరూరు రమేష్ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా భార్యకు సంఘీభావం చెప్తామంటున్నారు. చెప్పిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, బీజేపీ ఎలా స్పందిస్తుంది, ఏమైనా పోలీసులకి కాంప్లైంట్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరూరు రమేష్ పార్టీ మారడం వెనుక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉన్నారు. బీజేపీ అనేది ఎంఆర్పీఎస్ వర్గీకరణకు ఇష్టంగా ఉంది కాబట్టి మందకృష్ణ మాదిగ స్వగ్రామం వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. ఈ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకొని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ భావిస్తున్నారు. అందులో భాగంగానే బలమైన నాయకుడు ఆరూరుని బీజేపీలోకి తీసుకోవాలని మందకృష్ణ మాదిగ భావించి అందుకు అనుగుణంగా ఇటు ఆరూరుని ఒప్పించారు, అటు పార్టీని ఒప్పించారు. ఆయన పార్టీ మారుతారన్న తరుణంలో బీఆర్ఎస్ నాయకులు ఇలా చేయడం అనేది ఇది రాజకీయంగా సంచలనమైన అంశంగానే చూడాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ ఎక్కడ లేని విధంగా పార్టీ మారాలని ప్రెస్ మీట్ పెట్టి సమాచారం ఇద్దామనుకున్న ఒక నాయకుడిని బలవంతంగా తీసుకెళ్లడం మాత్రం సరైంది కాదు అనేది రాజకీయ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ ఇది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. అక్కడ కూర్చో సంపద
కెమెరా చిన్నగా నాకు